చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఈ కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది సార్, బాగానే ఉంది. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? ఇప్పుడు వచ్చాక బాగుంది. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా? లైక్ అంటే స్వర్ణాంధ్ర 2047 అనే ప్రోగ్రామ్ పెడుతున్నారు కదా, దీని ద్వారా అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉంది ప్రభుత్వం ద్వారా? జరిగిద్దని నమ్మకం. అంటే చంద్రబాబు నాయుడు నమ్మచ్చా? నమ్మచ్చు. ఏంటి దేనికి ఇంత దూరం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కామినేని నగర్. ఎందుకు అక్కడి నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చారు ఈ టైంలో? అంటే ఎక్కువ చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ, క్లౌడ్ ఎక్కువ ఉంది కదా, దీన్ని చూడాలని వచ్చారు? చూడాలని. ఎవరిని? చంద్రబాబు. ఏ అభిమానమా నమ్మకమా? అభిమానం నమ్మకం రెండు. నమ్మచ్చు అసలు చంద్రబాబు నాయుడు మాటల వరకైనా చేతలు చేసే ఇలాంటి అంటే డ్వాక్రా మహిళలకు కానీ ఆడవాళ్ళకి కానీ సెక్యూరిటీ ఉంటారని నమ్మకం ఉంది? ఉంది సార్. అంటే ఇప్పుడు డ్వాక్రా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉందండి, ఇప్పుడు ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఏం చేయడం మంచిగా. ఓకే, తీసుకుంటున్నాను సార్. మంచి పథకమే అంటారా ఇది? మంచి పథకం. మంచిగా చేశారా బాబు గారు? మంచిగా చేశారు సార్. నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు ప్రవీణ్ కుమార్ అమ్మ. ఓకే సార్, ప్రజెంట్ ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 ఎలా అనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఎందుకంటే ఆయనకి ప్రజా సంకల్పము, ప్రజల యొక్క దృష్టి అమరావతిని కట్టాలి చేయాలని ఆయన యొక్క డ్రీము. కాబట్టి తప్పకుండా ఆయన ఒక పరిపాలన అధ్యక్షుడిగా అలా ముందుకు తీసుకెళ్ళగాలని నా అభిప్రాయం. ఈ ఆవిష్కరణ ఎలా ఉండబోతుంది? అంటే నిజంగా సక్సెస్ఫుల్ అయ్యి 2047 అనేది పర్ఫెక్ట్గా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉంది ప్రభుత్వం ద్వారా? ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నప్పుడు సమిష్టిగా మంత్రులు కానీ క్యాబినెట్ నిర్ణయాలు తీసుకొని అందరూ కూడా జనం యొక్క అభిప్రాయాల మేరకు ముందుకెలిగితే ప్రభుత్వ నిర్ణయాలు అవి సక్సెస్ అవుతాయని అనుకుంటున్నాను. అంటే తెలంగాణలో చూసారు, హైదరాబాద్ 2020లో చేశారు, నిజంగా ఆయన చేతిలో జరిగిందంటారా? అప్పుడు 2020 విజన్ అన్నారు కదా. 2020 విజన్ అంటే పూర్తిగా అలా కానీ మేము చెప్పలేము, కానీ ఆయన పాత్ర ఉంది టెక్నికల్గా నేను అనుకుంటున్నాను. మరి 2047 మీద కూడా ఉండిద్ది అంటారు, పాత్ర పరంగా కాకుండా ఫుల్గా ఆయన చేతుల్లో ఉండి ముందడుగులో నడిపిస్తాడని నమ్మకం ఉందా? అంటే స్టేట్ వైజ్ ఎలా ఉండబోతుంది? నెంబర్ 1 స్టేట్లో ఉండాలంటున్నారు కదా. జనం యొక్క నానుడి ఏంటంటే ప్రత్యేకంగా ఈ యొక్క విదేశాల్లో కానీ స్టేట్లో కానీ పరిపాలనా అధ్యక్షుడిగా పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు కాబట్టి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాడు అనేసి జనాల్లో ఒక ఇది కాబట్టి అందుకనే ఆయన తిరిగి ఈ 2024 ఎలక్షన్లో ఎన్నుకోవటం చేయటం జరిగింది. ఆ ప్రజల అభిప్రాయంతో ముందుకు నడిస్తేనే కంపల్సరీ కలుగుతుంది. అంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే మాటల వరకే అంటారా, చేతల్లో చేసి చూపిస్తారంటారా? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి మరి 6 నెలలు అయిందే కాబట్టి ప్రజలు అన్నీ గత ప్రభుత్వం చూశారు, ఈ ప్రభుత్వం చూశారు. ప్రజలు మాత్రం అందరినీ గమనిస్తున్నారు. విజయన నాయకుడు తప్పకుండా ముందుకు తీసుకెళ్తే మాత్రం ప్రజలు తిరిగి మళ్ళీ గెలిపిస్తారు. లేకపోతే అంటే ప్రజల మనస్సులో జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ జమిలీ ఎలక్షన్స్లో తగ్గట్టుగా ఆయన పరిపాలన ఉంటే మాత్రం జనం మెచ్చి నాయకుడు అవుతాడు. లేదంటే మాత్రం ప్రజలకి స్పష్టమైన ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా పెట్టాలో తెలుసు జనాలకి. రీసెంట్గా కూడా చూసుకుంటే మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు కదా అండి. స్వయంగా సీఎం తర్వాత డిప్యూటీ సీఎం వీళ్ళే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి విజిట్ చేసి స్టూడెంట్స్తో పాటు కింద కూర్చొని భోజనం చేశారు కదా అండి, ఎలా అనిపించింది? చూడమ్మా, ప్రతి ఒక్క ప్రభుత్వ పాలనలో ఒక భాగం అది కావాలి కాబట్టి గత ప్రభుత్వం అయినా సరే అమ్మ ఒడి అని అవి అని పెట్టి చేసి చూసుకుంటూ చేస్తున్నారు. కాబట్టి కింద స్థాయిలో వాళ్ళ పిల్లలకి సరైన పోషక పదార్థాలు అందుతున్నాయా లేదా అనేసి ప్రతి ప్రజాప్రతినిధి కానీ ఒక సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ పరిశీలించవలసిన బాధ్యత వాళ్ళకి సక్రమంగా అందుతున్నాయా లేదని చెక్ చేసుకొని వాళ్ళు తిరిగి ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు క్యాబినెట్లో మంత్రులు సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఏదైతే ప్రభుత్వ పథకాలు కింద స్థాయికి వెళ్ళగలుగుతున్నాయో లేదా అనేసి కింద సమీక్షించుకొని వాళ్ళు మరి సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ చేయగలిగే రోజున ఖచ్చితంగా ఈ కరెక్ట్ అంటారు. లేని రోజున సరే విమర్శలు తప్పదు, ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా సరే. అంటే గత ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారంటే మా హయాంలో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి తీర్చిదిద్దుకున్నాం స్కూళ్ళు, ఇప్పుడు వీళ్ళు వచ్చి నాశనం చేస్తున్నారు అని అన్నారు కదా. జగన్ ప్రభుత్వంలో నిజంగా ఈ యొక్క స్కూల్స్ డెవలప్ చేయడం అనేది మనం నిజంగా ఒప్పుకోవాల్సి తీరాల్సిందే. మరి దాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా సరే పేద పిల్లలకి
గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఉచిత సదుపాయాలు కల్పించి వాళ్ళ విద్యా ప్రమాణికాలు ఏ స్థాయిలో ఉన్నా సరే విద్యా వైద్యం అనేది ఇంపార్టెంట్. విద్య ఉన్న రోజు ఏ పిల్లలైనా సరే ప్రపంచ స్థాయికి చేరుకోగలరని గత ప్రభుత్వం నిరూపించింది. వీళ్ళు కూడా అలాగే ఆ స్థాయికి తీసుకెళ్లాలని నా ఉద్దేశం. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? వీళ్ళు వచ్చిన ఫ్యూ డేస్లోనే ప్రోగ్రామ్స్ పెడుతున్నారు కదా, స్వర్ణాంధ్ర 2047 మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో 2020 అన్నారు, నిజంగా అప్పుడు హైదరాబాద్ పరంగా అభివృద్ధి పరంగా చేసామని అందరూ అనుకుంటున్నారు. ఈ 2047 వల్ల రాష్ట్రానికి ఏమైనా జరిగిద్ది అంటారా? జరగవచ్చండి. రాష్ట్రానికి ప్రభుత్వం మామూలుగా రాష్ట్రం ప్రభుత్వం వచ్చి దగ్గర 5-6 నెలలు అవుతుంది కాబట్టి ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇంకా బాగా జరుగుతుందని నమ్మకం ఉంది. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? ఆపోజిట్ పార్టీ ఉన్నప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కౌంటర్ చేస్తున్నారు కదా ప్రెస్ మీట్లు పెట్టి. 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా మరి జగన్ ప్రభుత్వం కొంతమంది బాగుంది అన్నారు, కొంతమంది బాగోలేదు అన్నారు. దాన్ని బట్టి మనం చూస్తుంటే మరి ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చేస్తారని నమ్మకం చేత ఉన్నాం. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కదా, ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఈ ప్రభుత్వం అసలు రౌడీ పాలన, ఈ ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు, మాటల వరకే చేతల్లో చూపిద్దాండి. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అలాగే మాట్లాడతారు, అలా ఏం జరగదు. ఈ ప్రభుత్వం బాగా చేస్తుందండి, దాంట్లో డౌట్ లేదు. అంటే ఇదేంటి అంత నమ్మకం ఏంటి ప్రభుత్వం మీద? వీళ్ళు ఏం చేస్తారని నమ్మకం? వచ్చిన 5 ఏళ్ళ నాయుడు గారికి అనుభవం ఎక్కువ ఉందండి. మామూలుగా రాష్ట్రాన్ని పరిపాలించి డెవలప్ చేయాలన్నా చెందాలన్నా ఈయన వల్ల అవుద్దండి. ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి రోజులు ఉంటాయంటారు. గత ప్రభుత్వం గ్యారెంటీగా వస్తాయండి. అంటే కరప్షన్లు ఎక్కువ చేస్తున్నారు, కరప్షన్లు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు. ఈ ప్రభుత్వంలో జరిగిందా? ఆ ప్రభుత్వంలో జరిగింది కరప్షన్ అనేది? ఏ ప్రభుత్వంలో? అదేమీ లేదులండి, ఈ ప్రభుత్వం ఏం జరగదులండి, అదేం ఉండదులండి. మన కాకినాడ సీపోర్ట్లో జరిగింది కదా, రైస్ అక్రమంగా తరలిస్తున్నారు కదా, పట్టుకున్నారు కదా స్మగ్లింగ్ చేసే వాళ్ళని. సో ఇది ఎలా అనిపిస్తుంది? చర్యలు ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? కరెక్ట్ కదా. అప్పుడు అది రైస్ అన్నది పేదల నోటి కూడా బియ్యం అలా అమ్మేయటం అనేది కరెక్ట్ కాదు. గత 5 సంవత్సరాల్లో గట్టిగానే జరిగింది కానీ అప్పుడు ఏం పట్టుకోలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిందో పట్టుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? పట్టుకున్నారంటే మరి ప్రభుత్వం పట్టుకుంటుంది, మరి దొంగతనం చేతంటే పట్టుకోకుండా ఉంటుందా? ఏ తప్పులు చేసినా సరే ఈ ప్రభుత్వం ఊరుకోదు, ఖండిస్తే పట్టుకుంటుంది, అంతా లైన్లో పెడుతుంది, దాంట్లో మొహటం లేదు.